తను చేసిన తప్పులన్నిటికీ తన క్రిమినల్ మైండ్ సెట్ కి ఏ కసబ్ని ఉరి తీసినట్టు ఉరి తీసి పాడేయాలి. నిన్ను ఏంటి అదమ్మా, అంత పరమ చెత్త మనుషులమమ్మా మేము. అమ్మా, ఆ జ్యూస్ మాకోసం కదా తెచ్చి. మీ రేంజ్ ఏంటి? మీకు జ్యూస్ ఏంటి? రేంజా నా బొందా? ఇది ఆ జ్యూస్ ఇచ్చి పుణ్యం కట్టుకోమ్మా. కడుపు కాలిపోతోంది. మీకోసం ఇది కాదు, కడుపు నిండే చూసిస్తాను. మహి, త్వరగా తీసుకురమ్మా. అలాగే. ఇది మళ్ళీ మనల్ని హింస పట్టే ప్లానింగ్ చేయట్లేదు కదా? ఏమరా, ఏదేమైనా మన కడుపు నింపుతానంటోంది కదా, చూద్దాం, ఆగరా. అక్క, ఏంటమ్మా అలా ఉన్నావు? నా బతుకే ఇంతక్క. ఏం చేస్తాం? ఏమైందమ్మా? చెప్పలేనక్క. చెప్పమ్మా, మేమున్నాం కదా. నీ కష్టం ఏదైనా మేం తీరుస్తాం. ఈరోజు చనిపోయిన మా అక్క బర్త్డే. తన కోసం మా బావ రాక్ స్టార్ విరాజ్ గుడిలో ఏవో కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. నేనక్కడికి వెళ్దామనుకుంటే వెళ్ళొద్దని వాళ్ళు ఆపుతున్నారా? అలా చెప్పినా బాగుండేదక్కా. ఏమంటున్నారు మరి? నన్ను జ్యూస్ తెమ్మని, అది బాగుందని వాళ్ళు చెప్తేనే వెళ్ళాలంట. తీరా నేను జ్యూస్ చేసి తీసుకెళ్తే బాగాలేదని నోటుకొచ్చినట్టు తిడుతున్నారక్క. అక్క, మీరే ఒకసారి జ్యూస్ తాగి చెప్పండి అక్క, ఎలా ఉందో. తీసుకోండి. జ్యూస్ ఎలా ఉందక్క? అమృతంలా ఉందమ్మా. కానీ వాళ్ళు బాగాలేదంటున్నారు. ఇదే జ్యూస్ ఇంకా ఉందా? అయ్యో లేదక్క, మళ్ళీ చెయ్యాలి. నువ్వెళ్ళి జ్యూస్ తీసుకురా. వాళ్ళ చేత జ్యూస్ తాగించి బాగుందని చెప్పించి నిన్ను బయటికి పంపిస్తా. అలాగే అక్క. ఏంటి మళ్ళీ మళ్ళీ ఏడిపిస్తున్నారంట? ఆకలితో ఓపిక లేక మా ఏడుపై మేము ఏడవలేకపోతున్నాం. అమ్మో, దాన్ని మేము ఇంకేం ఏడిపిస్తామండి. జ్యూస్ నచ్చలేదా మీకు? జ్యూస్ అసలు మాకు ఇవ్వలేదండి. అబద్ధం ఆడుతున్నారా ఇద్దరు? నీ నుదుటిన పెట్టిన బొట్టుని నీ ఫోటోకి పెట్టాల్సి వస్తుంది అనుకోలేదు. ఆ రోజు నవ్వుతూనే మెడలో ఈ పూలదండ వేశాం. కానీ ఈరోజు నువ్వు లేవు, నవ్వు లేదు.
అసలు నాలో ప్రాణమే లేనట్టు. నువ్వు లేకుండా నీ పుట్టినరోజు జరుగుతుందని, నువ్వు లేకుండా నేను ఒంటరిగానే బతకాలని, నువ్వు లేకుండా ఇంకా నా ఊపిరి ఆడుతుందని నేను అస్సలు ఊహించలేదు చైత్ర. అగ్ని సాక్షిగా 7 అడుగులు వేసిన వాణ్ణి వదిలేసి నువ్వు ఒక్కదానివే అగ్నికి ఆహుతైపోయావా? మనస్సుని ఓదార్చుకోలేకపోతున్నాను చైత్ర. నువ్వు లేని నిజాన్ని నా కలలు కూడా నమ్మట్లేదు. అందుకేనేమో నువ్వు కలలో కూడా రావట్లేదు. మీ కోడలు చైత్ర గారి పేరు మీద మొదట అభిషేకము అర్చన బాగా జరిగాయమ్మా. మంచి పిల్ల ఏ లోకంలో ఉందో ఏంటో. ఉన్న వాళ్ళని వదిలించుకోవాలని చూస్తూ లేని వాళ్ళ కోసం పూజలు చేస్తే ఏం ఉపయోగం? ఏంటి ఏదో అన్నావు? ఏం లేదత్తయ్య, ఏ లోకంలో ఉన్నా చైత్రకి ఈ పూజా ఫలితాలు అందుతాయి అంటున్నాను, అంతే. పోయిన వాళ్ళకి పూజా ఫలితాలు అందే ఉపయోగం ఏంటోదినా? ఇక్కడ ఒంటరిగా ఉన్న విరాజ్ని పట్టించుకోకుండా చైత్ర కోసం అర్థం లేకుండా ఏంటిది? హంస, అలా మాట్లాడతావేంటి? విరాజ్ ఒంటరిగా ఉన్నాడని నువ్వు చైత్ర అంటే పడని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే విరాజ్ ఇంకా చైత్ర తనతోనే ఉంది, తనలోనే ఉంది అనుకుంటున్నాడు. ఒక మనిషి నుంచి ప్రాణాల్ని వేరు చేయొచ్చు, కానీ ప్రేమని మాత్రం వేరు చేయలేం. వదినా, నువ్వు చెప్పింది కరెక్టే. చైత్ర విరాజ్లు అమర ప్రేమికులు, ఒప్పుకుంటాను. కానీ విరాజ్ని అర్ధాంతరంగా వదిలేసిన చైత్ర కంటే ఇప్పుడు కళ్ల ముందు బాధపడుతున్న విరాజ్ ముఖ్యం కదా. విరాజ్ చైత్ర ఊహల్లోనే ఉంటే ఎలా? వాడిదేమీ 60 ఏళ్ల వయసు కాదు కదా. అవునమ్మా, మనం చిన్నోడు సంతోషం గురించి ఆలోచించాలి. వాడు అలా ఉండడం కరెక్ట్ కాదు. అయ్యో అత్తయ్య గారు, విరాజ్ని అలా ఎలా వదిలేస్తాం? అలా అని చైత్రను ఎలా మర్చిపోతాం? విరాజ్ని ఎంతగా ప్రేమించింది చైత్ర. విరాజ్ నుంచి చైత్ర దూరమైన విరాజ్ సంతోషం కోసం, విరాజ్ భవిష్యత్తు కోసం తన ప్రతిరూపంగా చైత్ర పైనుంచే ఇక్కడికి మరొకరిని పంపిస్తుంది. ఆ ప్రతిరూపం నా కూతురే అవ్వాలదనా? దేవీం వాచమదినేంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంద్రేశమోర్జం దుహానా ధేనుర్వాగస్మాను పశుష్టుతైతు. చైత్ర ప్రతిరూపంగా కాదు, చైత్రని అందరూ మర్చిపోయేలా చేస్తాను. నేనే అన్ని బావకయ్యేలా బావని మారుస్తాను. రాజాధిరాజాయ మహోయసాయినే నమో వయం వై శ్రవణాయ బ్రహ్మహే సమే కామాన్ కామకామాయ మయ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు. కాకా, లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్సే. నువ్వు మస్తు మాటకారివిరా. లేకుంటే ఈ దునియాల బతుకుడు చాలా కష్టం కాకా. సరే తీ, నీ వల్ల ఇట్లొచ్చినా గుళ్ళో దర్శనం చేసుకుని పోతా. గట్లనే కాకా, ఓ అరగంట ఈయనే ఉండు. వెళ్ళేటప్పుడు నువ్వే లిఫ్ట్ ఇచ్చగా మాకు. నువ్వు మాటకారివే కాదు రోయ్, మాయగాడివి కూడా. సరేరా, నాకు పనుంది, నేను వెళ్తా. సరే. ఏందిగిది? గా లిఫ్ట్ అడుగుడేంది, గిట్లొచ్చుడేంది? మళ్ళా బయట పెట్రోల్ రేట్లు ఎంతున్నాయో తెలుసా నీకు? ఎంత రేటున్నా లిఫ్ట్ అడిగే కదా నువ్వు వచ్చేది. కాదులేమ్మా, ఈ మధ్య 2-3 సార్లు ఇంజన్ స్టార్ట్ చేసిన. ఇంజను తుప్పు పట్టిందని స్టార్ట్ చేసి ఉంటావులే. కాదులేవే, అవసరం వచ్చి స్టార్ట్ చేసిన. గిట్లా అందరినీ లిఫ్ట్ అడుగుతుంటే గల్లేమనుకుంటారు ఏందోని? ఎవ్వలేమనుకున్నా నాకు ఫరగపడదు. నాకు ప్రతి పైసా ముఖ్యమే. గీ లిఫ్ట్ వల్ల నాకు 10 రూపాయలు మిగిలిన నాకు మిగిలినట్టేగా.
మంది మనల్ని తిట్టుకుంటుంటే గిట్ల దాసుడు మంచిగుండదే. అమ్మా గా తిట్లదేమున్నదే? తమ్ముడి మందులకి వైద్యానికి పైసలు అడిగితే వాళ్ళెవరైనా ఇస్తారా? ఎవ్వలియరమ్మా. మనమే జాగ్రత్త చేసి కట్టాలే. నీకు ఆస్తులు లేవు. తమ్ముడిని గీ దగ్గరలోనే హాస్పిటల్కి తీసుకెళ్లాలి కదా, గా ట్రీట్మెంట్ చేయించాలనా లేదా? అవునే, యాదే లేదు, మర్చిపోయినా. ఏందోనే, అప్పుడప్పుడు నేను నీకు అమ్మను కాదు, నువ్వే నాకు అమ్మవనిపిస్తావు. ఓహో శాల్తీ, నీ సెంటిమెంట్లతోనే నాకు ఆయింట్మెంట్ పోయకు. నడు నడు, మనకు మస్తు పనున్నది. ఇగో అమ్మా, ఈ ఒక్కటి నువ్వు తీసుకపో. గదేందే, మిగిలిన అన్నున్నాయి కదా. ఇవన్నీ నేను తీసుకొస్తా, నువ్వు నడు. నువ్వు నడు. సరేతి, జాగ్రత్త. గట్లనే. దాని పీడ విరగడైందనుకుంటే ఏంటి విని ఈ పనులన్నీ? అదే నాకు చిరాగ్గా ఉంది. అయినా పోయిన దానికి ఈ పుట్టినరోజులేంటి, ఈ సంతర్పణలేంటి, ఈ దానాలేంటి? వీళ్ళకి మరీ పిచ్చి ముదిరిపోయింది. కాదు పిన్ని, విరాజా చైత్రని మర్చిపోతేనే కదా లయమెళ్ళో తాళి కట్టేది. అవును, దానికోసమే కదా లయ కూడా బానే ప్రయత్నిస్తుంది. పిన్ని, ఇలా ఏదో ఒక విధంగా ఆ చైత్రని విరాజ్కి వెళ్ళి గుర్తు చేస్తుంటే విరాజ్ చైత్రని ఎప్పుడు మర్చిపోతాడు, లయని ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు? పిన్ని, మన ఇంట్లో దేవుడి ఫోటోల కంటే దేని ఫోటోలే ఎక్కువయ్యాయి. అయినా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు విరాజ్ ఈ చైత్ర ఫోటోని చూస్తూ చైత్ర జ్ఞాపకాలని తలుచుకుంటూ ఉంటే విరాజ్ లయని ఎప్పుడు ఇష్టపడతాడు? ఏమైంది హంస? అయ్యో వదినా, నేను చీరలు సర్దుతూ ఉంటే చెయ్యి తగిలి పడిపోయింది. ఏంటి హంస, చూసుకోవాలి కదా. సారీ వదినా. వదినా, పగిలిన ఫోటోని ఉంచకూడదంటారు. అవును గోమతి, పగిలిపోయిన ఫోటో పెట్టడం మంచిది కాదమ్మా. రచిత, చెప్పండమ్మా. ఈ ఫోటో తీసుకెళ్లి కారులో పెట్టు. అలాగేనమ్మా. మేడం, మిగిలినవి ఈ బాక్స్ లో ఉన్నాయి, చూసుకోండి. ఈ ఒక్క బాక్స్ ఏంటి?
ఇక్కడున్న 4 బాక్సుల్లో 50 చీరలే ఉన్నాయి. ఈ బాక్సులో ఎన్నుంటాయి? మీరిచ్చిన చీరలన్నీ తెచ్చినామండి. స్మైలీ, ఆ బాక్స్ లో ఎన్నున్నాయో లెక్కే. చైత్ర ఫోటో ఏది? ఇందాక అనుకోకుండా ఫోటో కింద పడి పగిలిందిరా. పగిలిపోయిన ఫోటో పెట్టకూడదని తీయించేశాను నాన్న. బావా ఇవ్వు. ఇక మీరిచ్చేయండి. ఎక్కడికి విరాజ్? ఇంటికి. ఒరే చిన్నోడా, నువ్వు ఉండకపోతే ఎలారా? వెళ్తాను. సరే గ్రాని, బావని వెళ్ళనివ్వండి. విరాజ్, దారిలో మనం ఆర్డర్ ఇచ్చిన స్వీట్ షాప్ దగ్గర ఆగి అవి తీసుకెళ్లి మన పని వాళ్ళకివ్వు. అలాగే. ఇలా నిడిసేదే లేదు. నడు. తలుచుకున్నానంటే మీరిక్కడే దహనం అయిపోతారు. రే ఆగుర్రా, వాళ్ళకి నేనెవరో తెలియదు కదా, పరిచయం చేసుకుంటా. గీ పటేల్ పున్నమ్మ అంటే తెలుసా? ఒక్కసారి గీ పట్నం విడిచి నా గడికి వచ్చి నా గురించి అడుగుర్రే. నా గురించి చెప్పేటోడి కళ్ళల్లో భయం, మాటల్లో కంగారు, ఒంట్లో వణుకు లేకుండా నా గురించి చెప్పే మగాడు ఎక్కడ వెతికినా కనపడ్డు. ఈ పున్నమ్మకిచ్చుడే కాని చెయ్యి చాపే అలవాట్లేదు. నాకు నచ్చినది గుంజుకునుడే కాని తల వంచి తీసుకొనుడు నా జిందగీలోనే లేదు. ఏదైనా సరే నా కాళ్ల తానికే రావాలా. మిమ్మల్ని దానం తీసుకోమని బలవంతం చేయట్లేదండి.
మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. ఇది గుడి కాబట్టి వదిలేస్తున్నా, నా గడైతే లెక్కే వేరు. పదండ్రా. సార్ చిన్నోడా ఏడున్నావురా? గా చీరలు నీ వల్లే తగ్గాయని తెలిసి గా పెద్దింటి నేనేమైనా చేసిండ్రా? ఏం చేయాలరా? ఎక్కడ ఎతకాలరా నిన్ను? ఏయ్ పక్క చెరువు. ఇతని కాళ్ళ మనిషి, ఇతనికి తెలిసే ఉంటది. ఎంత పొగర్రా నీకు? రేయ్ నువ్వు చావడానికి నా కారే దొరికిందా? సారు గా ఎన్ని తర్వాత మా తమ్ముడెక్కడా? నీ తమ్ముడా? నాకేం తెలుసు? గట్ల చెప్పొద్దు, మీకే తెలుసు. నా మీద మా వాళ్ళ మీద కోపంతో బాన్నేం చేయొద్దు. నీకేమన్నా మెంటలా? తనని మేమేం చేస్తాం? గుళ్ళో జరిగిన దానికి ఆయన మీద పగ తీర్చుకున్నాడు కరెక్ట్ కాదు. వాడు పసోడు, వాణ్ణి వదిలేసే మళ్ళా. రేయ్ బుర్ర బానే పనిచేస్తుందా? నీ తమ్ముడు మీద మేం పగ తీర్చుకోవడం ఏంటి? ఎందుకంటే గుళ్ళో మీరు దానం చేసే చీరలు దగ్గనికి మా తమ్ముడే కారణం. వాడు చేసింది తప్పే, కానీ వాడిని విడిచిపెట్టుండ్రి. మీ కాళ్ళు ఆగు. మీ తమ్ముడిని పట్టుకుని మేమేం చేసుకుంటాం? లేదు, మీ వల్లనే అడుగు అనిపిస్తలేడు. మీరే ఏదో చేసిండ్రు, మీరే దాచేసిండ్రు. కారులో డిక్కీలో దాచాను, వెళ్ళి తీసుకోపో. వెళ్ళు వెళ్ళు. ఏంటి ఆగిపోయావు? వెళ్ళి చూసుకో. నువ్వు కాకపోవచ్చు, మీ వాళ్ళు ఏమైనా చేసిండ్రేమో మా తమ్ముణ్ణి. చూడు, అలాంటి పనులు నేనే కాదు మా వాళ్ళు కూడా చేయరు. నీ పక్కనుండే ఆ పోరి, మీ వాళ్ళు, మీ ఇంట్లో ఆడోళ్ళు గగుళ్ళ ఎంత ఎత్తున మాట్లాడిండ్రు, ఎంత మీద పడి. ఈ రోజు నన్ను ఇంటి నుంచి పంపించేస్తానన్నారు, అది ఇలాగా? మరి శాశ్వతంగా నిన్ను వదిలించుకోవాలంటే ఇదే దారి. అత్తయ్య, నేను చాలా తప్పులు చేశాను, ఒప్పుకుంటున్నాను. కానీ నేనిప్పుడు మారిపోయాను, మంచిదాన్ని అయిపోయాను. పాము పడగని గొడుగు అనుకునేంత అమాయకురాల్ని కాదు నేను. నిన్ను జీవితంలో నమ్మను. అత్తయ్య, నేను విడాకులిస్తానంటే మీ అబ్బాయి ఎలా ఒప్పుకుంటారు? అందులో ఉంది, చదివితే తెలుస్తుంది. ఆనంద్ గారు, నన్ను చూసిన వెంటనే పెళ్లి చేసుకోవటానికి అంగీకరించారు. పెద్దల సమక్షంలో వైభవంగా జరిగిన మన పెళ్లి వేడుకలో నా మెడలో తాళి కట్టి మీ జీవితంలోకి భార్యగా ఆహ్వానించారు. ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉండాలి, మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి అనుకునే మనస్తత్వం మీది. కానీ నేనలా కాదు.
నేను మాత్రమే బాగుంటే చాలు. నా సంతోషం కోసమే నేను బతుకుతాను. మీకు మీ వాళ్ళందరూ ముఖ్యం, కానీ నాకు నేను మాత్రమే ముఖ్యం. చదువు. మీ ఇంట్లో కట్టుబాట్లని, సంప్రదాయాలని, వాటి మధ్యలో బందీగా నేనుండలేకపోతున్నాను. నాకు స్వేచ్ఛగా బతకడం కావాలి. నేను స్వతంత్రంగా ఉండాలనుకునే క్యారెక్టర్ నాది. ఇంకా ఉంది, చదువు. నేను మీకు, మీ కుటుంబానికి, మీ పరువు ప్రతిష్టకి తగిన దాన్ని కాదు. నా ఆలోచనలు వేరు, నా భావాలు వేరు, నా గుణాలు వేరు. ఎన్ని రోజులు ఇక్కడ ఉండటం కష్టమైనా భరించాను. ఇంకా నేను భరించలేను. అందుకే మీలో ఇవ్వడలేక. త్వరగా రండయ్యా, ఈ బాబు ఉలుకు పలుకు లేకుండా పడున్నాడు చూడండి. బాబు, 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 బాబు లే. కళ్ళు తెరు బాబు. హలో, వాటర్ తీసుకురండి ఎవరైనా. వెళ్ళు బాబు. హే బాబు. బాబు, అసలు వీడు కార్లోకి ఎలా వచ్చాడు? వీడు నీకు తెలుసా? నాకే కాదు, బావకు కూడా తెలుసు. వీళ్ళన్న పెద్ద పర్సల్ దొంగ, వీళ్ళమ్మేమో చీరల దొంగతనాలు చేస్తుంది. వీడు స్వీట్ బాక్సుల కోసం ఎక్కుంటాడు. ఫ్యామిలీ మొత్తం దొంగల ఫ్యామిలీయే. ఓహో, ఫ్యామిలీ మొత్తం దొంగల ఫ్యామిలీయేనా? వాడు ఎవడైనా కావచ్చు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో వదలలేం కదా. విరాజ్ వాడు దొంగ. అతయ్య ప్లీజ్. అనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. అలాగే. పటేలా, డాక్టర్ గారు చేయి కదపద్దన్నారు. నొప్పి గీ చెయ్యిది కాదురా, గా పోరడు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు చూడు, గదిరా నా నొప్పి. ఇంతమంది ఉన్నారు, ఏం ఫైదారా? గంత చిన్న పోరగాని పట్టుకోలేకపోయిండ్రు. పటేలా, బాంచన్ మన్నించు. గపోరని, ఆ నక్కని, వాళ్ళ అమ్మని, వాళ్ళ తాతని ఎవ్వరు నిడిచిపెట్టాం. అందర్నీ వెతికి వెతికి పట్టుకొచ్చి నీ కాళ్ళ ముంగట పడేస్తాం పటేలా. గీ ముచ్చట గీ పట్నం వచ్చినప్పటి నుంచి చెప్తారు, మీ వల్ల అయితలేదు. పటేలా, గీసారి వదిలిపెట్టు, ఇంకోసారి ఇట్లా జరగదు. అవకాశం మళ్ళా మళ్ళా రాదురా. గింత బుడ్డోడు గీ పున్నమ్మ చేతులంచి తప్పించుకుంటే ఇజ్జత్ పోయినట్టుందిరా. గా బుడ్డోడు యాడున్న పట్టుకోవాలా. డాక్టర్, 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 డాక్టర్. పటేలా, బయట ఎవరికో పాలేదనుకుంటా, నేను ఓ పార్క్ పోయి చూసొస్తా. రే, గాళ్ళెట్టపోతే మనకేంద్రా, ఇంకా ఎంతసేపు ఈడు. హలో,
అమ్మా సిటీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. హాస్పిటల్ నుండా? ఎవరండి మీరు? నేను డాక్టర్ జగదీష్ని మాట్లాడుతున్నాను. డాక్టర్ మీరా? మీరు నాకు ఫోన్ చేసుడేంది? మీ తమ్ముడు మా హాస్పిటల్లోనే ఉన్నాడు. ఏమైంది? చిన్నోడు హాస్పిటల్ ఉన్నాడంటేనే డాక్టర్ తమ్మునికి ఏమైంది? ఎవరో సార్ కార్ డిక్కీలో అన్కాన్షియస్ గా ఉన్నాడని ఆయనే హాస్పిటల్కి తీసుకొచ్చారు. నా తమ్మునికి ఏం కాలేదు కదా డాక్టర్? కంగారు పడకండి, ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఈసారి ఎవరో కానీ టైంకి తీసుకొచ్చారు. మీరు వెంటనే హాస్పిటల్కి రండి. గట్లనే డాక్టర్, ఇప్పుడే బయలుదేరుతున్నాను. హాస్పిటల్ ఉండుంది చిన్నోడు. ఎవరిదో కార్ డిక్కీలు ఎరుక్కొని స్పృహ తప్పిండంట. సిస్టర్, మేం లోపలికి వెళ్ళొచ్చా? లోపల బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేసి పేషెంట్ కి బ్లడ్ ఎక్కిస్తున్నారు. మేము ఎలాంటి డిస్టర్బెన్స్ చేయం సిస్టర్. ప్లీజ్ లోపల పక్కన కూర్చొని ఉంటాం. సరే, లోపల పేషెంట్ ని డిస్టర్బ్ చేయకుండా కూర్చోండి. గట్లని. చిన్నోడా, అమ్మా వాడిని డిస్టర్బ్ చేయకు. అది కాదే, నీడు తొందరగా సోయిలోకి వస్తే బాగుండే. వస్తాడులేమ్మా, నువ్వు బాధపడకు. ఏంది ఇది? ఏంది దేవుడికి ఇట్లా మనతో ఆడుకుంటున్నాడు? ఈడేమో చిన్నోడికి ఏమైతుందోనని కంగారుగుంది, బయటికి పోతే నీకేమైతుందోనని భయంగా ఉన్నది. ఇట్లాంటి పరీక్ష పెట్టిండే గా దేవుడు. అమ్మా గట్లేడవకే, సమస్యలు ఇస్తున్నా గా దేవుడే దానికి సమాధానం కూడా ఇస్తాడు. ఎట్లయినా మనం బయట పడతాంలే. గిదంతా చూస్తుంటే మనమేమి గప్పున్నం మళ్ళిన పద్మవ్యూహంలో లేం గదే. గట్లేం ఉండదులేవి. ఒకవేళ గిది ఆ పోచమ్మ పద్మవ్యూహమే అయినా ఆ పద్మవ్యూహం ఛేదించి మిమ్మల్ని నేను కాపాడుతాని. మేడం, మీకు ఆ చేతికి చిన్న ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయింది. అంటే ఏంది డాక్టర్? అంటే చిన్నగా ఎముక చిట్లినట్టయింది. గది చెప్పనీకి నీకింత టైం పట్టిందా? వేలకి వేలు పైసలు గుంచుడు కాదు, జల్దిగా వైద్యం చేసుడు నేర్చుకోరి. ఇప్పుడు మేం వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు మేడం, కానీ ఆ చేత్తో ఎక్కువ బరువు ఎత్తొద్దు, కొంచెం రెస్ట్ ఇవ్వండి. గట్లనే గట్లనే. రే గా ఫైల్ తీసుకోండ్రా. పదండ్రా.